But Mahanati and cinema, we were so blown by it. And you were so beautiful, took us back into so much love for the movies. Thank you so much. You spoke to me. Yes, I did, but then like this I could not. I said it. Thank you very He much. didn't talk to me after watching the movie. నాట్ లైక్ ఐ డిడ్ంట్ టాక్ టు యు. వాడేమనుకుంటాడు నేను అసలు ఫోనే చేయలేదు. He didn't like fully express that. I know చాలా చెప్పాలి, నువ్వు కనిపించినప్పుడే చెప్తాను. ఇలా ఫోన్ లోనో మెసేజ్ లోనో ఎక్స్ప్రెస్ ఒకసారి. చంద్రముఖి అనే సినిమా ఉంది తెలుసు కదా, దాంట్లో ఇలా కిటికీలోంచి రజనీకాంత్ వీళ్ళందరూ చూస్తుంటే జ్యోతికి చంద్రముఖిగా మారుతుంటది కదా, నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట. అసలు మన కీర్తేనా లేదు సావిత్రి గారేనా, అసలు ఇది ఎలా పాసిబుల్ అంటే ఎంత కరెక్ట్ ఎంత పర్ఫెక్ట్ అనుకున్నా సరే సావిత్రి గారి రోల్లో అంత పర్ఫెక్ట్గా ఒదిగిపోతుంది అన్న విజువల్ మాత్రం మైండ్కి అంటే మన అంచనాలకు కూడా దొరకల. అంచనాలను మించి వాయిస్ అని ఇప్పుడు నాకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక రోజు ఒక వాయిస్ బైట్ పంపించింది. ఇది నా షోకి సంబంధించి ఏదో హోర్డింగ్ చూసి, అయితే తెలుగులో మాట్లాడుతుంది ఈ మధ్య మాట్లాడిన తర్వాత ఒక వాయిస్ బైట్ పంపించింది. నాకు ఆ వాయిస్ బైట్ ప్లే చేస్తే సావిత్రి గారే వాయిస్ బైట్ పంపించిన ఫీలింగ్, కీర్తి పంపించినట్టు కాదు, బాగున్నావురా సంథింగ్ లేదు. ఆ టోన్ ఒకటి సెట్ అయిపోయింది. అంటే ఇప్పుడు నాకు సడన్ గా మనం ఐ థింక్ వెనక్కి వెళ్ళి ఇప్పుడు పాత సినిమాలు ఏమైనా చూసినా సరే సావిత్రి గారు వచ్చినప్పుడల్లా కీర్తి గుర్తొస్తుంది. అండ్ ఒక బయోపిక్ కి అంతకంటే న్యాయం ఇంకెవరు చేయలేరేమో అనిపించింది.